ఫస్ట్ ఏం చేశారు, సీజ్ ఫైర్ అన్నారు. సీజ్ ఫైర్ అన్నారు, 2 వారాల పాటు యుద్ధం నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. పాకిస్తాన్ మాట్లాడిందన్నది, మధ్యవర్తిత్వం చేసిన అని చెప్పింది, అంతా ఓకే అయింది. ఓకే కాగానే ఇజ్రాయెల్ వెంటనే లెబనాన్ మీద దాడులు చేసింది. ఇది లెబనాన్కు దీనికి సంబంధం లేదని చెప్పేసేమో వాళ్ళు అంటారు. ఇక్కడ ఇరాన్ ఏమంటుంది, అన్ని షరతులు వర్తిస్తాయి, అది కూడా సీజ్ ఫైర్ కిందనే అన్నారు. మళ్ళీ యుద్ధం ఎటుపోతుందంటే చూడాలి. హర్మూజ్ నుంచి రోజుకు 15 షిప్పులే, అది కూడా మా అనుమతితోనే ఇరాన్. ఇప్పుడు దానికి టోల్ విధిస్తారట, ప్రతి షిప్కు టోల్. ఇప్పుడు ఎందుకంటే ఇన్ని రోజులు విధ్వంసం జరిగింది, మా మీద దాడులు చేసారు, మేము నష్టపోయినాం కాబట్టి ఖచ్చితంగా ప్రతి షిప్కు టోల్ విధిస్తామంటారు. మరి ఎంత విధిస్తారు ఏందనేది చూడాలి. జలసంధి దాటాలంటే ప్రోటోకాల్ పాటించాల్సిందే. హర్మూజ్ ను క్లోజ్ చేసిన కొద్ది గంటల్లోనే రీఓపెన్. లెబనాన్ పై ఇజ్రాయెల్ దాడులను నిరసిస్తూ అంతకు ముందు జలసంధి క్లోజ్. కాల్పుల విరమణ ఒప్పందంతో లెబనాన్ లేదు, అందుకే ఆ దేశంపై దాడి చేశాం ఇజ్రాయెల్. సీజ్ ఫైర్ లో లెబనాన్ భాగమే అని ఇరాన్ అంటుంది. ఒప్పందం ఉల్లంఘిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరిక. ఇజ్రాయెల్ దాడులు కరెక్టే అంటున్న ట్రంప్. ఇజ్రాయెల్ ఏం చేసినా ట్రంప్ కరెక్టే అంటాడు, అనాల్సిందే. ఎందుకంటే ఇజ్రాయెల్ మీద ఆధారపడ్డ దేశమే అమెరికా. టెక్నాలజీలో మాత్రం ఖచ్చితంగా ఇజ్రాయెల్ సహాయం తీసుకుంటూనే ఉంటది ఎప్పటికప్పుడు. ఇజ్రాయెల్ లేకుంటే అమెరికా పని కూడా అవుతుంది. ఎందుకంటే ప్రతి దాంట్లో అమెరికా దాంట్లో కీలక విషయాలలో ఇజ్రాయెల్కి కీలక పాత్ర ఉంటుంది. ఇప్పుడు వీళ్ళ ఆధిపత్యం కోసం వీళ్ళ ఈగో హట్ అవుతున్నందుకు వీళ్ళు చేస్తున్న యుద్ధము ఎటు దారి తీస్తున్నది, 3వ ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా, చలో తీసిందా చూద్దామా, అది లేదు. ఎంతసేపటికి వీళ్ళు కొట్టుకుంటూ వీళ్ళ యుద్ధం మొత్తం సాధారణ మధ్యతరగతి కుటుంబాల మీద పెను భారం అవుతున్నది. మామూలు భారం కాదు. భారం అంటే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు పెరిగినప్పుడు, ట్రాన్స్పోర్టేషన్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ వస్తువుల రేట్లు పెరుగుతుంటాయి. పెరిగినప్పుడు నిత్యావసర వస్తువులు ఇప్పుడు ఒక 1 రూపీ పెంచాల్సి వస్తే వాళ్ళు ఏం చేస్తారు, ముందే 2 రూపాయలు పెంచుతారు. మళ్ళీ పెంచిన ఇది రేట్లు తగ్గినాక తగ్గిస్తారా అంటే అది ఉండదు. అటువంటి పరిస్థితి క్రియేట్ అయింది ఇప్పుడు. దీనికి అంతటికి కారణం ట్రంప్, ఆ నెతన్యాహు. వీళ్ళ వల్ల ప్రపంచ దేశాల మొత్తం ఆర్థిక వ్యవస్థ మొత్తం విచ్ఛిన్నం అయిపోయింది. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. బంగారం రేటు పెరుగుతుంది, పెట్రోల్ పెరుగుతున్నాయి, ఒక్కొక్కసారి పడిపోతున్నాయి, షేర్ మార్కెట్లు పడిపోతున్నాయి, రకరకాలు అతలాకుతలం అయిపోతుంది ప్రపంచ ఆర్థిక వ్యవస్థని. ఒక చైనా ఒకటి స్ట్రాంగ్ గా ఉన్నది. చైనా ఒకటి ఎందుకు స్ట్రాంగ్ గా ఉన్నదంటే వాళ్ళు దేని మీద కూడా ఎక్కువ ఆధారపడలేదు. మిగతా వస్తువులు ఇచ్చి పుచ్చుకునే దాని కిందనైనా వాళ్ళు కవర్ అయిపోతారు. కానీ మన దగ్గర లేదు, అది ఇచ్చుడు లేదు, పుచ్చుకునే ఉన్నది కానీ ఇచ్చుడు మన దగ్గర లేదు. ఎందుకంటే మన దగ్గర పరిశ్రమలు ఇవన్నీ లేవు, మనం ఎక్స్పోర్ట్ చేయలేము, మనం ఓన్లీ ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. ఎవరైనా తయారు చేస్తే రాండి మేము కొంటాం, రాండి మేము కొంటాం, రాండి మేము కొంటాం, కానీ మేము అమ్ముతాం అనేది లేదు. అది మన పరిస్థితి. చైనా వాడేమో ఎంతసేపటికి మేము కొంటాం అనే దాంట్లో లేడు, మేమే అమ్ముతాం ఎవరికైనా, మీరు మాకేమీ అమ్మొద్దు. అది చైనా పాలసీ. రెండిట్లో ఏ పాలసీ కరెక్ట్గా ఉన్నది? అట్లా. అందుకనే వీళ్ళేమో ఈ రకంగా కొట్లాడుకుంటూ పోతున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఏమైతుందంటే ఇంక ఇది అలవాటు అయిపోతుంది. కొంతమంది సైనికులు సూసైడ్ చేసుకుంటున్నారు. యుద్ధంలో కంటిన్యూ నెలల పాటు, సంవత్సరాల పాటు కొట్లాడి వాళ్ళకు చంపడము, చావడము అని అది పెద్దగా ఇక ఏమనిపించదు. అది మానసికంగా ఒత్తిడికి లోనైపోయి వాళ్ళు ఏదైనా చేసుకోగలుగుతారు. అటువంటి పరిస్థితి ఉన్నది. కానీ మరి ఎన్నడూ క్లోజ్ అవుతుంది, ఎన్నడూ ముగింపు పలుకుతారు? మరి మోడీ ఎందుకు ప్రయత్నిస్తలేడు? అన్ని మిత్ర దేశాలే కదా. ట్రంప్ అంటాడు, ట్రంప్ కుసమంటే కూర్చుంటాడు, లేమంటే లేస్తాడు మోడీ. ట్రంప్కి చెప్పే శక్తి మోడీకి ఉందా? లేదు. లాస్ట్ కు పాకిస్తాన్ పోయి ట్రంప్కి చెప్పే పరిస్థితి ఉన్నది కానీ మోడీ పోయి చెప్పే పరిస్థితి లేదు. అట్లా ఉన్నది మన వ్యవస్థ, మన దేశ వ్యవస్థ అట్లా ఉన్నది, పరిపాలన అట్లా ఉన్నది. ఇక్కడ ఏమంటుంది, ఇరాన్ చుట్టే మా బలగాలు, పూర్తి స్థాయి ఒప్పందం జరిగే వరకు అక్కడే ఉంటాయి ట్రంప్. ఇరాన్ చుట్టూ బలగాలను పెట్టుకున్నాడు, కూర్చున్నాడు. ఒప్పందాన్ని ఉల్లంఘిస్తే మునుపెన్నడూ లేని విధంగా దాడులు చేస్తాం. మరో విజయం కోసం అమెరికా ఆర్మీ సిద్ధమవుతుందని వెల్లడి. వియత్నాం అనుండే అమెరికా కొట్లాడింది వాళ్ళతోని, గెలిచిందా వియత్నాం మీద?
గెలవలే. వాళ్ళు ఎట్లా గెరిల్లా పోరాటం చేసినట్టు చేసిర్రు. ఆ యుద్ధం గెలవలే, సపరేట్గా కోక ముడుచుకొని వెళ్ళిపోయారు. కానీ ఆఫ్ఘనిస్తాన్ లో కూడా కొద్ది రోజులు ఉండగా వీళ్ళు లాస్ట్కి ఏమైంది, గన్నులు ఆయుధాలన్నీ వదిలిపెట్టి పారిపోయారు. ఇక్కడ కూడా ఏం చేస్తారు, ఆధిపత్యం కోసం పోరాడి లాస్ట్ అన్ని వదులుకొని ఉరకాల్సి వచ్చిన పరిస్థితి అదే క్రియేట్ అవుతుంది. ఏంటంటే ఫస్ట్ భయపడేవాడు ఉంటే బెదిరించేటువంటి రాజ్యం అవుతుంది అన్నట్టు. ఎవరు భయపడతాడా, ఎవరిని బెదిరిద్దామా అని ఇదే ఆలోచనతోని ట్రంప్ ఏం చేస్తారు, వాళ్ళు కూడా తెగాయించారు. ఏం చేస్తారో చేయరు, చూద్దాం, ఎంతవరకు కొంతవరకు అనుసిద్దాం, మేము మా పక్కన ఉండే మేమేం చేయాలో మేము మ్యాక్సిమం మేము చేసే కాడికి చేస్తాం అంటాడు. ఎవడన్నా తన ప్రాణం పోతుంది అని అనుకున్నప్పుడు నువ్వు ఎదురుగా పులి వచ్చిందా, పాము వచ్చిందా, మనల్ని గరుస్తుందా, మనం గరిస్తే చంపుతుందా అనేది ఆలోచన చేయమప్పుడు. మన ప్రాణం మీదకి వచ్చిందంటే మనం కూడా తీయడానికి సిద్ధంగా ఉంటాం. కాబట్టి ఇప్పుడు ఇరాన్ కూడా అటువంటి పరిస్థితిలో ఉన్నది. ఇక మా మీదికి మీరు దాడి చేస్తాము అని ఫిక్స్ అయినప్పుడు తప్పదు, మేము ఆత్మరక్షణలో భాగంగా ఖచ్చితంగా మేము కూడా తిరిగి దాడి చేస్తాం అని క్లియర్గా చెప్పింది. కానీ భయపడి మాత్రం వెనకడుగు వెయ్యం అని చెప్తున్నది. ఇప్పుడు అమెరికా తొందరపడి ముందుగా కొట్లాడకపోయి యుద్ధం చేస్తాం, కంటిన్యూ చేస్తా పోతే ఎవరు నష్టపోతారు? యుద్ధం ఎవరు చేస్తే ఆర్థికంగా వాళ్ళు నష్టపోతారు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, అమెరికా సుంకాలు విధిస్తుంది. ఇప్పుడు వీళ్ళు వేరే దగ్గర నుంచి తెచ్చుకొని అయినా మళ్ళీ మన దేశానికి అమ్ముకోవడం, మన దేశం మీద కూడా సుంకాలు విధిస్తున్నది, సుంకాల మీద బతుకుతున్నది. మనం సుంకాలు విధించడానికి లేదు, మన మీదనే ఎవరైనా విధిస్తే సుంకాలు మనం విధించుకోవాలి. అటువంటి పరిస్థితి క్రియేట్ చేసిండు మన మోడీ గారు. ఆర్థిక వ్యవస్థ ఏం బాగలేదు భారతదేశంది. మంచిగా పూర్తిగా క్లుప్తంగా క్షుణ్ణంగా పరిశీలించి తెలుసుకుంటే తెలుస్తుంది భారతదేశ ఆర్థిక పరిస్థితి ఎట్లా ఉన్నది అనేది. మంచిగా లోతుగా పోయి పరిశీలన చేస్తే తెలుస్తుంది. పాకిస్తాన్ మొత్తం పడిపోయింది కదా, శ్రీలంక పడిపోయింది, బంగ్లాదేశ్ తక్కువనే ఉంది, మనం ఎక్కువనే ఉన్నాం కదా అని మురుస్తుంటాం. కానీ మనం పోటీ పెట్టుకోవాల్సింది ఎవరితో తెలుసా? చైనాతో పెట్టుకోవాలి. చైనా వాళ్ళది ఎక్కడున్నది, మన చైనా రూపీ ఎక్కడుంది, మన రూపీ ఎక్కడున్నది, చైనా డాలర్తో కంపేర్ చేస్తే చైనా ఎంత, మనది ఎంత, దాంతో పోటీ పడాలి. ఎందుకంటే జనాభాలలో కూడా మనం వాళ్ళకంటే కూడా ఎక్కువనే ఉన్నాం, పని చేసుకోగలుగుతాం, కాలు చేతులు అన్ని చక్కగా ఉన్నాయి, చేయాలి. చేస్తే ఆ దేశం కంటే కూడా మనం ఇంకా మెరుగ్గా ముందుంటాం. మన దగ్గర తెలివి బాగున్నది వాళ్ళకంటే కూడా, కానీ దాన్ని ఉపయోగించాం. రాజకీయ నాయకులు ఉపయోగించనియరు, ఉపయోగిస్తే వాళ్ళని ప్రశ్నిస్తారని చెప్పేసి ఉపయోగించలేరు. భారతదేశంలో ఉన్న వాళ్ళు చదువుకోవద్దు, రాజకీయ పార్టీ నాయకుల మోచేతుల నీళ్లు తాగుకుంటా ఎప్పుడు ఊడిగం చేస్తూనే ఉండాలన్నట్టుగా ఈ పథకాలు ప్రవేశపెట్టి ప్రజలను పిచ్చోళ్ళని చేసి అటనే కూర్చోబెడతారు. మనం అట్లనే ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా, ఇంకేమి ఇస్తారా, వాటి కోసం 5 ఏళ్ళ జరిగే ఎలక్షన్ల కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు చెప్తున్నా నేను ఇది. ప్రతిసారి ఎలక్షన్లు వస్తాయి, ఒకసారి సర్పంచ్ ఎలక్షన్లు, ఒకసారి ఎంపీటీసీ ఎలక్షన్లు, ఒకసారి ఎమ్మెల్యే ఎలక్షన్లు, ఎంపీ ఎలక్షన్లు, అవసరమైతే మధ్యంతర ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయా అని కూడా ఆలోచన చేసే వ్యక్తులు ఉన్నారు. అటువంటి వ్యక్తులకు చెప్తున్నా, మీరు ఇట్లనే ఆలోచన చేసుకుంటూ పోతే మీ చెయ్యి ఎప్పుడు ఇట్లనే ఉంటుంది. ఇట్లనే బాగుపడే దిశగా కొంటారు. ఎలక్షన్లు కాదు, మేం ఏం చెయ్యాలి, మేమేం చేస్తే మేము ఎట్లా బాగుపడతాం అనేది దిశగా ఆలోచన చేయాలి. కానీ ఎంతసేపటి ఘటనే చేసుకుంటూ పోతే ఘటనే అవుతుంది. ఇటువంటి వాళ్ళ చేతిలో కీలు బొమ్మలుగా ఉంటాం. ఇప్పుడు అదే ఉత్తర కొరియాని బెదిరిస్తాడా, చైనాని బెదిరిస్తాడా? చైనా జోలికి, ఉత్తర కొరియా జోలికి, రష్యా జోలికి వెళ్తాడా? వాటికి రష్యాకు, చైనాకు, ఉత్తర కొరియాకు మనకు పెద్ద తేడా ఏం లేదు. మనమే బలంగా ఉంటాం సైనికంగా. కానీ వీళ్ళకు మనం భయపడుతున్నాం. ఎందుకు ఆలోచన చేయదు? ఎందుకు భయపడుతుండు మోడీ? ఏం జరిగింది ఆలోచన చేస్తే మీకే అర్థమవుతుంది క్లియర్గా. ఎందుకు అంటే మొన్నటిదాకా ఎప్స్టీన్ ఫైల్స్, జెఫ్రీన్ ఎప్స్టీన్ ఫైల్స్, ఎప్స్టీన్ ఫైల్స్ లో మోడీ పేరున్నది, ప్రముఖుల పేరున్నాయంటే అవి కనుమరుగు చేసిరు అప్పుడే. అవన్నీ అమెరికా చేతులు ఉన్నాయని కొంతమంది. మరి మోడీ మరి ట్రంప్ చెప్పినట్టే ఇంటి ఉన్నాడు ఎప్పుడు చూడు. ఆర్థిక వ్యవస్థ మీద దృష్టి పెట్టి బలంగా కావాలి,
దేశం ఆర్థికంగా బలంగా కావాలనే ఉద్దేశంతో కష్టపడి పనిచేస్తే దేశం ఆర్థికంగా ఎదుగుతుంది. కానీ ఎవరో కొంతమంది మాత్రమే ఆర్థికంగా ఎదగాలి, మిగతా ప్రజలందరూ అట్లనే ఉండాలి అని అనుకుంటే అట్లనే ఉంటుంది. వాళ్ళు ఒక్కలే ఆర్థికంగా ఎదుగుతారు, వాళ్ళు విదేశాలలో పెట్టుబడులు పెడతారు, అక్కడ కరెన్సీతో ఎంజాయ్ చేసుకుంటూ వాళ్ళు తిరుగుతారు, మన కరెన్సీతో బాధపడుకుంటూ మనం ఉంటాం. ఇది ఎవరు చేయాలి? రాజకీయ నాయకులు, పరిపాలించేటోడు సక్కమైనోడైతే మన దేశం కూడా బాగుపడుతుంది. రూపాయి వాల్యూ పెరగాలి, పడిపోతుంది. ఆలోచన చేసుకోరు మీరే. చెప్తే ఏమనిపిస్తుంది అంటే మోడీ చేస్తున్నాడు కదా, దేశం కోసం చేస్తున్నాడు, న్యాయం కోసం, ధర్మం కోసం. ఏది అది కాదు మనకు కావాల్సింది. తినడానికి తిండి, నిత్యావసర సరుకుల ధరలు అందుబాటులోకి ఉండాలి. ఇవి ఫస్ట్ కావాలి. తర్వాత నీకు దేవుడు, ఇక మిగతా ముచ్చట్లు తర్వాత. మనకు ఉంటుంది కదా ఒక వ్యవస్థ అనేది, సైనిక వ్యవస్థ ఉంటుంది, బార్డర్లో ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు. మనం ఇక్కడ చూసేది ఇక్కడ చూడాలి. అన్ని సమతుల్యంగా పరిపాలించుకుంటూ పోవాలి. ఏం లేదు, అట్లనే చేసుకుంటూ పోరు. వీళ్ళు ఇట్లనే వాళ్ళ చెక్కు చేతలలో పెట్టుకుంటారు. ఇవాళ వాళ్ళ మీద దాడి చేసి రేపు నెక్స్ట్ భారత్ టార్గెట్ అని పెడతారు. ఫ్రెండ్షిప్ ఏముండదు అప్పుడు. చూడు తెలుస్తుంది అప్పుడు.